మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో జాతీయ రహదారి నుంచి వాసిలి గ్రామం వరకు సుమారు 49 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్లకు శంకుస్థాపన మరియు పూర్తయిన రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సంగమేశ్వర ఆలయంలో బొలినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. చేజెళ్ల మండలంలో నడిగడ్డ అగ్రహార గ్రామంలో నూతనంగా 60 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు శంకుస్థాపన గావించారు. అనంతరం మాముడూరు గ్రామంలో కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో అందులకు నూతన టెక్నాలజీతో అందించనున్న 220 ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఇదే వేదికపై 430 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను అందించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో సుమారుగా 5 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మరమ్మతులు చేస్తామని, అలాగే నియోజకవర్గంలో 144 కోట్ల 50 లక్షల పంచాయతీరాజ్ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా 336 పనులకు 65 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నామన్నారు. పూర్తిగా చూపులేని 220 మంది అందులకు ఈ కంటి అద్దాలు అందించడం ద్వారా సృష్టికి ప్రతి సృష్టి చేశారని బొలినేని కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బొలినేని కృష్ణమ్మనాయుడు, కిమ్స్ వైద్యశాల నిర్వాహకులు బొలినేని భాస్కర్రావు, బొలినేని శ్రీనయ్య, తాళ్లూరు గిరినాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి పావని, డీఎస్పీ కె వేణుగోపాల్, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.